హాయ్ అండి, గుడ్ మార్నింగ్. 4-5 డేస్ నుంచి అయితే నాన్ స్టాప్గా వర్షం పడడం వల్ల చాలా ఇబ్బంది అవుతుందండి. పాపం మనం ఇంట్లో ఉండే వాళ్ళమే ఇలా అంటే బయటికి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో కదా. రోడ్ అంతా బాగా క్లమ్జీగా కూడా ఉన్నాయి. అండ్ బయటికి వెళ్ళాలన్న ఇంటెన్షన్ కూడా రావట్లేదు. అండ్ బాగా జలుబులు కూడా, ఫీవర్స్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ అయిపోతున్నాయండి. ఇక్కడ వచ్చేసి నాకైతే అసలు ఇంట్లోనే ఇంత మనకు చిరాకు కనిపిస్తే పాపం బయట వెళ్ళి స్నానం చేయడానికి వాళ్ళు తడుచుకుంటూ వెళ్ళాలి, మళ్ళీ తడుచుకుంటూ రావాలి. ఎంత ప్రాబ్లం అయిపోతుంది కదా. సో నేను ఫస్ట్ వచ్చేసి కిచెన్లో చేసే మొదటి పని మాత్రం నైట్ దోముకున్న అంట్లన్నీ నీట్గా సదిరేస్తానండి. ఎందుకంటే కౌంటర్ టాప్ ఖాళీ అయితేనే నాకు ఈజీగా వర్క్ అనేది చేయగలుగుతాం కదా. నేను ఫస్ట్ అది నీట్గా అన్ని సదిరేసుకున్న తర్వాత రైస్ వచ్చేసి కడిగి రైస్ కుక్కర్లో పెట్టేశానండి. అండ్ అన్ని కర్రీస్ మిట్టుని అడిగితే మాత్రం తనకు టమాటా రైసే కావాలన్నాడు. వెజిటేబుల్స్ ఉన్నా కూడా వద్దన్నాడు కర్రీస్. సో ఆయన కోసం ఫస్ట్గా ఆయనకు చేసి పంపించిన తర్వాత మళ్ళీ ఏమైనా కుక్ చేయవచ్చులే అనుకొని ఫస్ట్ నేను రైస్ కడిగేసి రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఫస్ట్ నేను కిచెన్ అంతా నీట్గా చేసుకున్నానండి. అంత సామాన్ చదివేసి నీట్గా తుడిచేసుకొని కిచెన్ ఊకేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి హాల్లో ఉన్న బెడ్ అంతా నీట్గా సదిరేసి ఇంకా ఎక్కడ సామాన్లు అక్కడనే అండి సదిరిన కొద్దీ సదురుతూనే ఉండాలి. నేను డైలో ఇదే పని అయిపోతుంది నాకు. బాబు చిన్నగా ఉన్నాడు కదా, సో నేను పెట్టిన కొద్దీ తీసేస్తూ ఉంటాడు, ఎక్కడ పడితే అక్కడ వేస్తాను. సో అన్నీ మళ్ళీ నేను నీట్గా సదిరి విసుకొచ్చేస్తుందండి. టబ్ చైర్స్ మాత్రం డైలీ క్లీన్ చేస్తాను 4-5 టైమ్స్. అందులో స్టోర్ లాగా ఉంటుంది. అంత ఏవి తింటాడో అందులో అవి మాత్రం కంపల్సరీగా ఉంటాయండి. సో నేను ఫస్ట్ అన్నీ సదురుకుంటూ ఊక్కోవడానికే నాకు 1/2 అవర్ మినిమం పడుతుందండి. అన్ని రూమ్స్ నీట్గా చిమ్మేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి చిమ్మేసి బాబుని కూడా లేపేశాను, హాట్ వాటర్ కూడా పెట్టానండి. సో తను లేస్తే ఇక తన పని స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీగా 6 అవుతుంది కాబట్టి లేస్తాడు. లేపేసి వచ్చాను. ఇక్కడ వచ్చేసి నేను టమాటా రైస్ అడిగాడు కదా, సో దాని ప్రిపరేషన్ నాకు ముందు రోజు నైటే చెప్తాడండి మార్నింగ్ ఏం చేయాలి అనేది. సో నైటే అడిగి పెడతాను. ఎందుకంటే మార్నింగ్ ఇంకా తను లేచిన వెంటనే నేను ఎర్లీగా 5కి లేస్తాను కాబట్టి బాబు 6కి లేస్తాడు. సో అంత లోపల నాకు కుకింగ్ ప్రాసెస్ అయిపోతుందని నేను ముందే కనుక్కుంటాను. సో ఇక్కడ వచ్చేసి నేను టమాటాస్ కట్ చేసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి అండ్ కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు. అండ్ ఇక్కడ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు వేసానండి ఖాళీ. సో ఇవన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను. అంత లోపల రైస్ కూడా అయిపోయింది. పని ఈజీగా అవుతుంది కదా ఇలా తొందరగా మనం ముందే రెడీ చేసి పెట్టుకుంటే. సో నేను అదే ప్రాసెస్లో చేస్తాను. సో నాకు ఇక్కడ వచ్చేసి అంతా అయిపోయింది కటింగ్ ప్రాసెస్ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి నేను నైట్ పాలక్ పరోటా చేశాను కదా, ఆ చపాతీ డవ్ అనేది నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. బ్రేక్ఫాస్ట్కి అదే తింటా అన్నాడు. సో దానికోసం నేను చపాతీ కూడా ఒకటి చేసి వేడివేడిగా ఇచ్చేద్దామని రెడీ బయటికి తీసి పెట్టానండి. ఫస్ట్ మనము ఫ్రిడ్జ్లో లేవగానే ఏమున్నా అందరు లేడీస్ ఇదే చేస్తారు కదా, ఏమన్నా ఉంటే మార్నింగ్ తీసి పెడతారు బయట. సో ఈజీగా అయిపోతుందని ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసి అందుకు కొద్దిగా ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మినపప్పు ఎక్కువ తీసుకుంటానండి నేను. మినపప్పు, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ వేయలేదు, వెల్లుల్లి రెబ్బలు వేసాను. అవి కాస్త ఫ్రై అనేది అయిన తర్వాత మీకు వచ్చేసి ఇక్కడ టమాటాని మొత్తం సన్నగా చాప్ అయ్యేంత వరకు పెట్టేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేయాలండి, టేస్ట్ బాగుంటుంది. సో ఇలా బాగా అయిపోయాక కొద్దిగా సాల్ట్, పసుపు వేసి మగ్గడానికి పెట్టేసేయండి. మెత్తగా మగ్గిపోయిన తర్వాత రైస్ వచ్చి యాడ్ చేసుకోవడమే. ఆల్రెడీ అన్నీ వేసేసాం కాబట్టి. సో నేను ఇక్కడ వచ్చేసి లాస్ట్కి నేను లిడ్ పెట్టేశానండి. లిడ్ పెట్టి క్లోజ్ చేశాను. అంత లోపల బాబుకి లేపేశాను, వాడు లేసాడు కూడా. సో వానికి ఇక స్నానం చేయించేసి రెడీ చేయించేసాను. ఇక్కడ వచ్చేసి రైస్ వేసేసానండి. రైస్ వేసేసి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ చూసుకోండి. ఇక్కడ లెమన్ వచ్చేసి ఆప్షనల్ అండి. ఇక వెదర్ కూల్గా ఉందని నేను లెమన్ మాత్రమే వేయలేదు. సో లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర చల్లేసి దింపేశాను. అండ్ ఇలా సింపుల్గా ప్రాసెస్ కూడా అయిపోయింది. అండ్ నేను ఎప్పటికప్పుడు కిచెన్ మాత్రం క్లీన్గా పెట్టుకుంటానండి. సో ఎక్కువసేపు చేయనియను. ఇక్కడ వచ్చేసి చిన్ను లేసాడు. ఇంకా చిన్ను స్టార్ట్ చేశాడండి మార్నింగ్ ఆయన ఏడిపించడం ఇష్టం లేక ఇక అక్కడిని కూర్చోబెట్టి నేను పని అనేది చేసుకుంటాను. కౌంటర్ టాప్ మీద కూర్చోబెట్టి ఏం మాత్రం ముట్టుకోడండి. ఆయన చెప్పినట్టు వింటాడు, ఆ విషయంలో మాత్రం ఏం చదరడు. సో నేను ఇక్కడ చపాతీ చేసుకుంటూ అతనితో మాట్లాడుకుంటూ చేస్తాను. ఎందుకంటే ఏవి తీయొద్దు అని కన్వర్జేషన్ చేస్తున్నాను. సో పాలక్ పరోటా తింటా అంటున్నాడు.
బ్రష్ కూడా వేయడు కానీ ఫస్ట్ తింటా అని మాత్రం అంటున్నాడు. సో అదే తిడుతున్నాను నేను. ఇక ఆయనకు ఇక్కడ వచ్చేసి నేను నైట్ ఉన్న కర్రీస్ వెయిట్ చేసుకున్నానండి. పొటాటో ఫ్రై ఉండే, సో చపాతీలోకి అది తింటా అంటే అది ఫ్రై వెయిట్ చేసేసాను ఇక్కడ. అండ్ చపాతీస్ కూడా కాల్చేసాను. ఒకటి తీసి మిట్టుకు కూడా ఇచ్చేసానండి, తినమని, లేట్ అయిపోతుంది కదా మరి. సో అక్కడ అది చేసుకుంటూ చిన్నితో మాట్లాడుకుంటూ చేసేసానండి. ఇక్కడ మిట్టు వచ్చేసి బాగా సతాయిస్తున్నాడు, తొందరగా కానివ్వకుండా టైం అయిపోయిందని. సో అందుకే కొద్దిగా కోప్పడ్డాను పొద్దున్నే. ఇక్కడ వచ్చేసి చిన్ను మాత్రం నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటాడండి. మనం మాట్లాడిన కొద్దిగా క్యూట్ కన్వర్జేషన్ అయితే బాగుంటుంది. బట్ అలాగే వీడియో అప్లోడ్ చేసామనుకోండి బాగా డిస్టర్బెన్స్ వస్తుంది కదా. సో ఆయన వాయిస్ అనేది ఇవ్వలేదు. పర్టికులర్గా ఎప్పుడన్నా నేను ఇండివిజువల్గా వీడియో అనేది చేసి పెడతాను చిన్నుతోని కన్వర్జేషన్ని. సో ఇక్కడ వచ్చేసి నేను రైస్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసాను. అండ్ స్నాక్స్కి వచ్చేసి బిస్కెట్స్ పెట్టమన్నాడు, అది పెట్టేశాను. పాప్కార్న్స్ ఉండే కదండి, పాప్కార్న్స్ ఒక బాక్స్ పెట్టేశాను ఈవినింగ్ స్నాక్స్కి. సో ఆయన లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోయింది, అది ప్యాక్ చేసేసుకున్నాను. ఒక వాటర్ బాటిల్, స్పూను, నాప్కిన్. అంటే మళ్ళీ మర్చిపోతానేమో అని అన్నీ ఒకటికి 2 సార్లు చూసి చెక్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఇక మళ్ళీ ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఎందుకు, చిన్ను కూడా లేసాడు కదా అని ఇక 5 చపాతీస్ అయితే అయ్యాయండి. అవి చేసేసుకొని ఇక మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా చిన్నుని తనకు కూడా బ్రష్ చేయించేసి తినిపించేస్తే అయిపోతుందని. సో అంత లోపల క్లీన్ అనేది చేసేసుకొని బాబు ప్యాక్ అనేది చేసేసాను. ఇక్కడ వచ్చేసి ఇక బాబుని రెడీ చేపియడమే అండి. ఎంతసేపు బాయే కదా, తొందరగా అయిపోతుంది. సో ఆయన తినే లోపల నేను ఆయిల్ పెట్టి ఆయనకు చెప్పేసి డైలీ బుక్స్, పెన్సిల్స్ అనేది డైలీ ఏదో ఒక ఐటెం పోగొట్టుకొని వస్తున్నాడండి. సో అదే చెప్తున్నాను నేను, కేరింగ్గా ఉండాలి అని. సో పిల్లలు అన్నప్పుడు అంతే కదా, ఏం చేయలేము. సో ఆయన రెడీ అయిపోయిండు, వ్యాన్ అయినా కూడా వచ్చేసాడు. సో వెదర్ కూల్గా ఉంది కదా, వర్షం పడుతుంది, వేసుకెళ్ళంటే అదొద్దు ఇదొద్దు అని బాగాసేపు సతాయించాడు. ఎలాగో అలాగ ట్రై చేసి వేసేసానండి. ఇక్కడ వచ్చేసి మెయిన్గా నెయిల్స్ అనేది నేను సండే రోజే తీస్తాను. బట్ సండే నేను చిన్నకు తీసాను కానీ మిట్టు లేకుండా ఆ టైంలో. సో మళ్ళీ గుర్తు చేసి కూడా తీపిచ్చుకోలేడు. ఇక నాకు హడావిడి అయిపోయింది. వ్యాన్ అంకుల్ ఏమో కింద హారన్ కొడుతూనే ఉన్నాడు నాన్ స్టాప్గా. సో హడావిడిగా నెయిల్స్ అనేది రిమూవ్ చేసేసి ఆయనను కిందికి పంపించేసాను. ఇంకా ఆయన వెళ్ళిపోయిండండి. ఆయన వెళ్ళిపోయినాక ఇంకా నేను బయట వర్షం పడుతుంది, అలానే వాకిల్ అనేది చిమ్మేశాను. మొత్తం అక్కడ కింద వరండా అంతా ఊకి బయట ఊకేసరికి ఎగ్జాక్ట్గా 1 అవర్ పట్టిందండి. మళ్ళీ పైకి వచ్చేసి ఇక మేము ఫ్రెష్ అప్ అయ్యాను. చిన్నకు ఫ్రెష్ అప్ చేసేసి నేను ఫ్రెష్ అప్ అయ్యేసి బట్టలు అనేసి ముందుగా నానబెట్టుకుంటున్నానండి. ఫస్ట్ నానాయి అనుకోండి, ఆల్రెడీ నాకు అసలు 3-4 డేస్ నుంచి అందరికీ ఇదే ప్రాబ్లం అనుకోండి, బట్టలే ఉండట్లేవు. ఫస్ట్ నానబెట్టేసుకొని నేను ఇక వాష్ చేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి టిఫిన్కి ఆల్రెడీ నేను చపాతీ చేసేసాను కాబట్టి ఇంకేం లేదు. నేను ఇంకా డైరెక్ట్ వాష్ చేసేద్దామని కూర్చున్నాను. బట్టలన్నీ నీట్గా వాష్ చేసి సర్దేయడమే అండి. మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, నేను వచ్చేసి సెకండ్ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం అయ్యింది అని. అండ్ అంతకన్నా ముందు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. నేను అక్కడ రీలొకేట్ రెంట్ హౌస్కి వెళ్ళిన తర్వాత అక్కడ నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను హోమ్లో. ఫస్ట్ ఇంట్లోనే లేడీస్కి సంబంధించిన నైటీస్, అలా డ్రెస్సెస్ అలాంటివి తెచ్చి గ్రోసరీస్ లేడీస్ కార్నర్ లాగా పెట్టాను. అదే మెటీరియల్ని నేను మీషోలో కూడా GST తీసుకొని పెట్టానండి. బట్ నా సజెషన్ ఏంటి అంటే, ఫస్ట్ మనం ఏదన్నా బిజినెస్ చేయాలి అంటే అది మనకు ఒక 50% పడితేనే ఇంకో 50% వచ్చిన ప్రాఫిట్ ఒక 10-20% అన్న దాని మీద రన్ అయితే వేస్ట్ అండి మనం చేయడము. సో మన టైం వేస్ట్, మన ఎనర్జీ వేస్ట్, అమౌంట్ కూడా నెట్ క్యాష్ పెట్టాలి కాబట్టి అది వేస్ట్. సో నేను అది ఒకటి లాస్ అనేది అయ్యాను. సో మేము వచ్చేసి నార్మల్గా స్టేషనరీ మెటీరియల్ ఇంక ఇవన్నీ ఉండే కదా. సో మేము మీషోలో వచ్చేసి ఈజీగా అప్పుడు ఆప్షన్ ఉండే అని ట్రై చేద్దామని చేసాము. బట్ మేము బాగా అందులో వచ్చేసి లాస్ అయ్యామండి. ఏవైతే మెటీరియల్ ఫస్ట్ చూస్తారో వాళ్ళు బుక్ చేసుకుంటారు, మళ్ళీ రిటర్న్ పంపిస్తారు. సో అలా చేయడం వల్ల మనకు ఒక్క ఆర్డర్కి వచ్చేసి 120 రూపీస్ వాడు ఛార్జ్ అనేది చేస్తాడు. ఆర్డర్ మనకు పోకపోయినా కూడా మనం 120 రూపీస్ అనేది పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే 60 రూపీస్ వాళ్ళు తీసుకెళ్ళడానికి, మళ్ళీ మనకు రిటర్న్ పంపించడానికి 60, టోటల్ 120 రూపీస్ అనేది డిడక్షన్ అవుతుండే అండి. సో అందులో వచ్చేసి ఏం బెనిఫిట్ లేదు. ఒక వీక్లో ఒక 4 ఆర్డర్స్ పోతే అందులో 3 ఆర్డర్స్ రిటర్న్ రావడం, ఒక్క ఆర్డర్ మాత్రం తీసుకోవడం. కొంతమంది ఏమో కస్టమర్
ఉండరు, ఆన్లైన్ పేమెంట్ చెయ్యరు, అలా ఇదైపోయిందండి. సో ఇక అట్లా బాగా అదొకటి నాకు డిసప్పాయింట్ అయింది. అండ్ ప్రెగ్నెన్సీలో వచ్చేసి ఇంకా మనం బిల్లింగ్ పేపరు, అది ప్యాకింగ్, ఆ టైంకి డెలివరీ బాయ్ రావడం, అవన్నీ మనం ప్యాక్ చేసి ముందే ఇవ్వాల్సి వస్తుంది కదా. ఇంకా ఆ టైంలో అది ఇంకా అవ్వాలి కూడా అవ్వట్లేదు అని చెప్పి మేము ఇంకా లైట్ తీసుకున్నాము. అది ఇంకా మాకు మంచిగా అనిపించలేదు కూడా బిజినెస్ పరంగా. సో అది ఎలా అంటే బల్క్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు చూడు, వాళ్ళంటి వాళ్ళు చేస్తే బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను అది ఒకటి నాకు మైనస్ అయిపోయింది వర్క్లో. సో నేను ఇంకా ఇక్కడ వచ్చేసి క్లాత్స్ అన్ని నీట్గా వాష్ చేసేసి అవన్నీ ఫస్ట్ ఆరేయడానికి వెళ్ళానండి. ఆల్రెడీ 4-5 డేస్ నుంచి బట్టలు అస్సలు ఎండట్లేవు, అలానే ఉండిపోయాయి. సో నాకు స్టవ్ రావట్లేదు అని చెప్పాను కదా, పెద్ద స్టవ్. నేను నార్మల్గా బేసిక్ థింగ్స్ అన్నీ నేను ట్రై చేస్తానండి ముందుగా. నాకు రాకపోతేనే నెక్స్ట్ నేను రిపేరింగ్కి ఇదనే కాదు ఏ వస్తువు అయినా. సో నేను అలానే ట్రై చేశాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మీకు బ్యాక్ సైడ్ టర్న్ చేసి స్క్రూ తీయగానే చిన్న బోట్ లాగా ఉంటుంది. అది కొంచెం మనము మన నీడిల్ పిన్ అన్నా లేకపోతే ఇదేమంటారు కాంటన్ అన్నా దాంతో నా హోల్లో ఒకసారి ఫస్ట్ ఏమైనా చెత్త గిన్నె బ్లాక్ అయి ఉంటే కూడా రాదండి. అది చేశాను, అది కూడా రాకపోతే అప్పుడు మొత్తం ఇంకా మా వారు వచ్చేసి అది నట్ అనేది నాకు రాకపోయేసరికి తను ఇప్పారు. అది మొత్తం తీసేసి క్లీన్ చేసేసి మళ్ళీ టైట్ గ్యాస్ కదండి, సో టైట్గా మళ్ళీ చెక్ చేసుకోండి, రీచెకింగ్ చేసుకోండి. మళ్ళీ ఇలా ఉంది అలా ఫిట్ చేసేసుకున్నాను. ఫిట్ చేసుకున్న తర్వాత కొంచెం బెటర్, మరీ ఆ ముందు అంత చిన్నగా ఆగిపోతుండే అది ఆటోమేటిక్గా. ఇది వచ్చేసి 9 ఇయర్స్ది కదండి, ఇంత రావడం కూడా ఎక్కువనే అని అన్నారు. ఇంతవరకు అయితే రిపేరింగ్ ఎలాంటివి రాలేదు. మనం ఎక్కువగా వాటర్ పోసి కడగడం వల్ల స్టవ్ ఇలా ప్రాబ్లం అనేది అవుతుంది. నేను నార్మల్గా ఎక్కువ శాతం అయితే వాటర్ పోసి కడగాను. నార్మల్గా మన డిష్ వాష్తోని మొత్తం వాష్ చేసిన తర్వాత మంచి ఇప్పుడు వైప్స్ లాగా వచ్చాయి కదండి కాటన్వి, వాటితోని క్లీన్గా తుడిచేస్తాను వాటర్ పెట్టి 3-4 టైమ్స్. అండ్ నేను వచ్చేసి ఇక ఈవినింగ్ స్నాక్స్కి వచ్చినాక పెసర్లు ఉడకబెట్టానండి. పెసర్లు ఉడకబెట్టేసి అంత లోపల నేను మధ్యాహ్నం తిన్నవన్నీ చిన్నుకు తినిపించేసి నేను తిని ఈ ఇంట్లో కింద కొంచెం పని ఉండే అదంతా చేసేవరకు ఇక ఈ టైం అయిందండి. సో నేను అంట్లు తోమలేదు, ఇక అవన్నీ చాలా అయిపోయాయి మధ్యాహ్నంవి టిఫిన్ చేసినాయి. సో అవన్నీ నేను నీట్గా వాష్ చేసేసుకున్నాను. ఫస్ట్ తోమి అంట్లన్నీ నీట్గా వేసేసుకొని అంత లోపల కుక్కర్ విజిల్ కూడా అయిపోతుంది కదా. సో మిట్టుకు వచ్చేసి ఇక్కడ చదువుకోమని చెప్తున్నాను, ఆయన చదువుకుంటూనే నేను ఈ పని అనేది చేస్తున్నానండి. అండ్ పిల్లలకు ఆల్రెడీ పాలు పోసి ఇచ్చాను, వాళ్ళు తాగుతున్నారు. పెసర్లు తినమంటే వద్దన్నారు, సో వాళ్ళకి పాలు బిస్కెట్ ఇచ్చేసాను. నేను ఇక్కడ వచ్చేసి అంట్లన్నీ నీట్గా వాష్ చేసుకుంటూ మిట్టుని చదివించుకుంటూనే ఇక్కడ చేస్తున్నాను. చిన్న వచ్చేసి ఇక టీవీ చూస్తున్నాడు. అదొక్కటి నేను చెప్పాను కదా బిజినెస్ పరంగా కొద్దిగా ఇదైపోయింది అని. ఇంకా అప్పుడు నేను బెడ్ రెస్ట్లో కూడా ఉన్నాను. సో ప్రింట్అవుట్ ఇవ్వడం ఇవన్నీ నాకు కొంచెం ఇబ్బంది అని చెప్పి మా వారింగ్ వద్దు, టెన్షన్ అసలే పడొద్దు, ఈ టైంలో బీపీ అది ఇది అవుతుందని చెప్పి వద్దని మొత్తమే క్లోజ్ చేయించారండి. అలా అయిపోయిన తర్వాత నాకు వచ్చేసి 8th మంత్ 7th మంత్లో తీసిన స్కానింగ్ అయితే మంచిగానే వచ్చింది. 8th కాకుండా 9th పడగానే ఒకటి స్కానింగ్ తీస్తాం కదా, ఆ స్కానింగ్లో మాత్రం బీపీ అనేది హై ఉందని చెప్పి వచ్చింది. అయితే అప్పుడు డాక్టర్ ఏం చెప్పింది, బీపీ హై ఉంటే కనుక బేబీకి గ్రోతింగ్కి ప్రాబ్లం అవుతుంది. సో నువ్వు సాల్ట్, ఉప్పు, కారం అనేది మొత్తం కంప్లీట్గా తగ్గించేసేయండి.